రేవంత్ పాలనా వైఫల్యాలపై ప్రజలు మరలబడుతున్నారు. గ్రామ సభల్లో ఎక్కడికక్కడ అధికారులు కాంగ్రెస్ నేతలను 6 గ్యారెంటీలపై నిలదీస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే సామేలకు నిరసన సెగ తగిలింది. అర్హులకు పథకాలు అందడం లేదని ప్రశ్నించారు. పథకాల జాబితాలోని పేర్లు చదవాలని గ్రామస్తులు నిలదీయడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి జారుకున్నారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ నినాదాలతో గ్రామ సభ మారుమోగింది. రేవంత్ పాలన వైఫల్యాలపై ప్రజలు మరలబడుతున్నారు. గ్రామ సభల్లో ఎక్కడికక్కడ అధికారులు కాంగ్రెస్ నేతలను 6 గ్యారెంటీలపై నిలదీస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే సామేలకు నిరసన సెగ తగిలింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ఏం జరిగింది? 4 రోజులు కూడా ఇదే రకంగా నిరసన కార్యక్రమాలు వ్యక్తమవుతున్నాయి. సూర్యాపేట జిల్లా అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గాల్లో ప్రధానంగా గొడవలు ఎక్కువగా అవుతా ఉన్నాయి. ప్రజలు పెద్ద ఎత్తున ప్రతిఘటిస్తా ఉన్నారు, నిలదీస్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రోజు తాజాగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు కూడా నిరసన సెగ తగిలింది. తుంగతుర్తి మండల కేంద్రంలో గ్రామ సభ నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఆయన అక్కడికి వచ్చారు. ఒక్కసారిగా గ్రామస్తులందరూ కూడా తిరగబడడం జరిగింది. అనర్హులకు మాత్రమే పథకాలు ఇచ్చారు. అర్హులకు ఒక్కరికి కూడా రేషన్ కార్డు కానీ, ఇందిరా మిల్లు కానీ, ఆత్మీయ భరోసా కానీ, అదేవిధంగా రైతు భరోసా సంబంధించినటువంటి నిధులు కూడా మంజూరు చేయలేదు. రైతు భరోసా పైన క్లారిటీ లేదంటూ ఆయన నిలదీసే ప్రయత్నం చేశారు. దీంతో పాటు ప్రధాన చేశారు. మొత్తంగా అయితే గ్రామ సభ అయితే మధ్యలో వాయిదా పడింది. థ్యాంక్ యూ రాము.